కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. నేను పాలకొల్లు ఈ సంక్రాంతి సంబరాలకు రావడం ఇది మొదటిసారి కాదు. గత 12 సంవత్సరాల్లో ప్రతి సంక్రాంతి సంబరాలకు కూడా రామానాయుడు గారిని నేను ఆహ్వానించడం, దాదాపు ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా దీనికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎందుకు అంటే రామానాయుడు గారు ఏ కార్యక్రమం నిర్వహించినా ఒక వీణుల విందుగా నిర్వహిస్తాడు కాబట్టి, నిత్యం ప్రజల్లో ఉండేటువంటి ప్రయత్నం చేసేటువంటి వ్యక్తి కాబట్టి, చిన్ననాటి మిత్రుడు కాబట్టి, విద్యార్థి సంఘాల్లో వేరు విద్యార్థి సంఘాల్లో పోటీ పడి పనిచేసినటువంటి వ్యక్తులం కాబట్టి, ఒక సిస్టంలో పనిచేసాం. అనేక విద్యార్థి యువజన ఉద్యమాల్లో పాల్గొన్నాం. అయితే రాజకీయాల్లో నాకన్నా ముందు ఉన్నారు ఆయన. 2014లోనే శాసనసభ్యులయ్యి 19లో రాష్ట్రమంతా కూడా ఆయన పోటీ చేసినటువంటి పార్టీ పెద్ద ఎత్తున వెనుకబడిపోయినటువంటి సమయంలో కూడా పాలకొల్లు నియోజకవర్గంలో అనేటువంటి విషయం మనం గుర్తుపెట్టు. అదేవిధంగా 24లో 3వసారి శాసనసభ్యులయ్యాక ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం. అదేవిధంగా నేను 2009లో పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసినప్పటికీ కూడా ఆనాడు ఓడిపోవడం, 2024లో పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి గెలిస్తే ఇద్దరూ ఒక్కరోజు వ్యవధిలో ఆయన రాష్ట్ర మంత్రిగా, నేను కేంద్ర మంత్రిగా చిన్ననాటి స్నేహితులు మా అనుభూతిని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా పంచుతూ ఉన్నాం. ఇవాళ ఏ విధమైనటువంటి కార్యక్రమం ఇందాక చెప్పారు చాలామంది, ఇంత పెద్ద ఎత్తున జన ప్రవాహం. ఏదైతే సంక్రాంతి పండుగ ఉన్నదో, ఈ సంక్రాంతి అనేటటువంటి ఒక సాంప్రదాయమైనటువంటి పండుగ, గ్రామీణ పండుగ, రైతులకు సంబంధించినటువంటి పండుగ. సంక్రాంతి అంటే ముఖ్యంగా గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున జరుపుకునేటువంటి ఒక 3-4 రోజుల పాటు జరుపుకునేటువంటి పండుగ. సుదూర ప్రాంతాల్లో, దేశంలో వివిధ రాష్ట్రాల్లో, అలాగే విదేశాల్లో ఉన్నటువంటి మన కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ అందరూ కూడా కలిసి జరుపుకునేటువంటి పండుగ. సంవత్సరం పొడుగునా మనం ఉండేటువంటి ఒత్తిడిలో ఒక 4 రోజుల పాటు కుటుంబ సభ్యులతో కలిపి రిలాక్స్ అయ్యేటువంటి పండుగ సంక్రాంతి పండుగ. ఈ పండుగ సందర్భంగా మన ఇంట్లో పండుగ కార్యక్రమాలు నిర్వహించుకోవడమే కాకుండా ఊరి కార్యక్రమాలుగా ప్రతి గ్రామంలో కూడా అందరూ కలవడం, సామూహికంగా పండుగను జరుపుకోవడం, ఏదైతే ప్రాచీన క్రీడలు, సాంప్రదాయ క్రీడలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా నిర్వహించుకోవడం. అదొక కబడ్డీ కావచ్చు, వాలీబాల్ పోటీలు కావచ్చు, క్రికెట్ పోటీలు కావచ్చు, లేకపోతే ఏదైతే ప్రాచీన కళలు ఉన్నాయో తోలు బొమ్మలాట కావచ్చు, బొమ్మల కొలువు కావచ్చు, ఇటువంటి కళల్ని ప్రోత్సహించేటువంటి విధానం. అదేవిధంగా ముగ్గులు పోటీలు, ఏదైతే రంగోలీ పోటీలు ఉన్నాయో వాటిని పెద్ద ఎత్తున నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుందనేటువంటి విషయం మీ అందరికీ కూడా మనందరికీ కూడా తెలుసు. సంక్రాంతి అంటే ఆంధ్రప్రదేశ్కే కాకుండా ముఖ్యంగా ఈ గోదావరి జిల్లాలకు పాలకొల్లు కానీ, భీమవరం కానీ లక్షలాది మంది ప్రజలు బయట రాష్ట్రాల నుంచి కూడా వస్తారు అనడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదనేటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. అయితే సంక్రాంతి అంటే జోదం కాదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనంతా కూడా గ్రహించాలి. సంక్రాంతి అంటే జోదం కాదు, సంక్రాంతి అంటే సాంప్రదాయం, సంక్రాంతి అంటే సంస్కృతి. అయితే ఎక్కడైనా కోడి పందాలు నిర్వహిస్తాం, అది సాంప్రదాయం. కానీ బెట్టింగ్ సాంప్రదాయం. కోడి పందాలు మనం నిర్వహించక్కర్లే. 2 కోడి పుంజులు కనుక ఎదురైతే అవి దెబ్బలాడుకుంటాయి. కత్తులు కట్టక్కల్లా, మనం పుంజు వదలక్కల్లా. కోడి పుంజులో ఉన్న పౌరుషం ఏంటంటే 2 పుంజులు వాటి అంతటా అవి ఎదురైనా కానీ పోటీ పడతాయి పౌరుషంగా అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలియజేస్తాం. అయితే అక్కడక్కడ పెద్ద ఎత్తున డబ్బుతో పందాలు కాయి, అటువంటి వాటికి దూరంగా ఉండాలి. సంక్రాంతికి సాంప్రదాయమైనటువంటి క్రీడల్ని, సాంస్కృతిక కార్యక్రమాలని ప్రోత్సహించాలి అనేటువంటి ప్రయత్నం ఈ ప్రాంతంలో నిమ్మన రామానాయుడు గారు గత 12 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు. ఇందాక చెప్పారు ఆయన మాట, కోడి పందాలకు కానీ లేకపోతే ఇంకొక ఆట ఉంటుంది, ఆ ఆట నేను కేంద్ర మంత్రిగా పేరైతే నేను చెప్పలేను. ఇటువంటి కార్యక్రమాలకి దూరంగా ఉంచాలి. కాబట్టి ఈ విధంగా దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో కబడ్డీ పోటీలు కానీ, వాలీబాల్ పోటీలు కానీ నిర్వహించడం, అదేవిధంగా ముగ్గులు పోటీలు నిర్వహించడం, ఈ విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కళాకారులతో నిర్వహించడం అనేది పాలకొల్లు ప్రాంతంలో ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మనంతా కూడా అభినందించి తీరాలి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెబుతూ ఉంటాం. అయితే రామానాయుడు గారితో ఈ విషయంలో నేనైతే పోటీ పడలేదు. కళాశాల విద్య నుంచి కూడా ఆయనతో పోటీ పడుతున్నాను. విద్యార్థి సంఘాల్లో పనిచేసే విషయంలో పోటీ పడ్డా, యువజన సంఘాల్లో పోటీ చేసేటువంటి విషయంలో పోటీ పడ్డా, రాజకీయాల్లో పోటీ పడ్డా. ఆయన పార్టీ వేరైనా, నా పార్టీ వేరైనా, కానీ ఒక శాసనసభ్యుడిగా, ఒక మంత్రిగా,
నిత్యం ప్రజల్లో తిరుగుతూ సైకిల్ తొక్కుతాడు మహానుభావుడు, శ్మశానాల్లో పడుకుంటాడు మహానుభావుడు. ఇది ఎక్కడో నాకు అర్థం కాదు. పొలాల్లో దిగుతాడు, రైతు కుటుంబాన్ని నుంచి వచ్చినటువంటి వ్యక్తి, కష్టం అంటే ఏంటో తెలిసినటువంటి వ్యక్తి. మేము కింద స్థాయిలో కార్యకర్తలుగా పనిచేసి రాజకీయాల్లో ఎదిగినటువంటి వ్యక్తులు. ఎవరో వారసులుగా మేము రాజకీయాల్లోకి రాలేదు, డబ్బు ఉన్నటువంటి కుటుంబాల్లోంచి రాజకీయాల్లోకి రాలేదు అనేటువంటి విషయం వాస్తవం. అంటే ఒక సామాన్య కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటే శాసనసభ్యుడిగా ఏ విధంగా అభివృద్ధి చేసి చూపెడతాడనేటువంటి దానికి నిదర్శనం రామానాయుడు గారు అనేటువంటిది ఒక చక్కటి ఉదాహరణగా ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి శాసనసభ్యులు మనం అందరూ కూడా ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు కాదు, 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రంలో ఒక విధ్వంసకరమైనటువంటి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇదే పాలకొల్లు నియోజకవర్గంలో ఈ కార్యక్రమాల నిర్వహణకు అడుగడుగునా కూడా ఆటంకం కలిగించినటువంటి సందర్భం మీలో చాలా మందికి తెలియదు. 2019 నుండి 2024 వరకు కూడా ఏ విధంగా ఈ పాలకొల్లో ఈ సాంప్రదాయబద్ధమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను, సంక్రాంతి కార్యక్రమాలను అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున అప్పుడు పరిపాలకులు చేస్తే మీరు ఆ పేకాట ఆపండి, ఆ కోడి పందాలు ఆపండి, నేను ఈ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం మానేస్తానని అధికారులను హెచ్చరించి మరీ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వ్యక్తి మిత్రుడు రామానాయుడు. కాబట్టి ఇటువంటి వ్యక్తులను మనంతా కూడా ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. ఏదైతే ఈ విధమైనటువంటి సామూహిక కార్యక్రమాలు నిర్వహించుకోవడం, ఇవాళ మనిషి జీవితం ఒత్తిడిలో ఉంది, స్ట్రెస్లో, ఒక మానసికమైనటువంటి ఒత్తిడి. ఈ ఒత్తిడి నుంచి బయటికి రావాలి అంటే ఇటువంటి కార్యక్రమాలు అవసరం. అంతేకాదు ఈ విధంగా ఈ సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్తు తరానికి అందించాలంటే మన బిడ్డలకు కానీ మన మనవలకు మునిమనవలకు కానీ సంక్రాంతి అంటే ఈ విధంగా ఉంటుంది మన ప్రాంతంలో అనేటువంటి విషయాన్ని పెద్ద ఎత్తున మన భవిష్యత్ తరాలకి అందించాలి అంటే ఈ విధమైనటువంటి కార్యక్రమాలు మనం భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున నిరాఘాటంగా కొనసాగించాలి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మిత్రులు రామానాయుడు గారికి, వారికి సంబంధించినటువంటి తండ్రి గారికి సంబంధించి ధర్మారావు ఫౌండేషన్ సభ్యులకు, ఈ ఉత్సవ కమిటీ నిర్వహణ సభ్యులకు, అదేవిధంగా అనేక రకాలుగా సహకరించినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అందరికీ, అదేవిధంగా సునీతి గారికి, ముఖ్యంగా శివారెడ్డి గారికి, కళ్యాణ్ గారికి, అనంత శ్రీరామ్ గారికి, సునీతి గారిని లాస్ట్ టైం ఇదే రోజున భోగి రోజున ఢిల్లీలో కిషన్ రెడ్డి గారి ఇంట్లో సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అక్కడికి రావడం, ఆయన సమక్షంలో ఆవిడ అక్కడ రోజు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 25 భోగి రోజున ప్రధానమంత్రి గారు చాలా ఆనందపడేటటువంటి ఒక సంఘటన. అదేవిధంగా ఇవాళ 26వ సంవత్సరం మళ్ళీ భోగి రోజున సునీతి గారిని పాలకొల్లో కలిసా. అదే 27వ సంవత్సరం భోగి రోజున కూడా ప్రధానమంత్రి నా ఇంటికి రాబోతా ఉన్నారు. ఆ రోజు మనం మళ్ళీ ఢిల్లీలో కలుస్తామని ఈ సందర్భంగా చెప్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్.